ఏపీలో అంగన్వాడీ పోస్టుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో నేను దీని గురించి ఒక వీడియో అయితే చేశాను ఆల్రెడీ. లాస్ట్ వీక్లో ఒక వీడియో చేశాను. నెక్స్ట్ మంత్ 10th వరకు మనకు టైం ఉంది. కాకపోతే చాలామంది సార్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. నేను ఈ వీడియోలో మీకు ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వేకెన్సీస్ ఉన్నాయో ఆ లొకేషన్ గురించి చెప్తాను. ఆ లొకేషన్లో మీరు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ లొకేషన్లో లేకపోయినా సరే వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్లో మీ లొకేషన్లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకుంటే కనుక. ఓకే, సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే వీడియోని ఫస్ట్ నుంచి పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అంటే మనము క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మీరు అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి, ఏ డేట్ లోపల ఇవ్వాలి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెషల్గా లొకేషన్స్ గురించి అన్నమాట. ఓకే, ఎస్. సో ఈ డీటెయిల్స్ మీతో షేర్ చేసే ముందు యాజ్ యూజువల్గా మన ఛానల్కి మన వీడియోస్ని సపోర్ట్ అయితే చేయండి మీ లైక్స్ ద్వారా. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి చూస్తారనమాట. విషయానికి వస్తే కనుక ఫస్ట్ నేను ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్తాను, మనము ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో మీరు ఉన్న ఏరియాలో CIDS అనే ఒక ఆఫీస్ ఉంటుంది, CIDS. ఓకేనా? సో మీరున్న ఏరియాలో CIDS ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో మనము ఈ అంగన్వాడీ పోస్టుకి సంబంధించి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఆఫీస్లో జనరల్గా. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసరికి 21 to 35 years ఉండాలన్నమాట. 21 to 35 years ఉండాలి. ఒకవేళ మీరు SC/ST అయితే కనుక 18 years పైన ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు అంటే మనకు ఒక 3 రకాల పోస్టులు అయితే ఉంటాయి. అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ మినీ కార్యకర్త. సో ఈ విధంగా మనకు మూడు రకాల పోస్టులు ఉంటాయి. సో ఏది వేకెన్సీగా ఉంది అని చెప్పేసి దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా? కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత మీ మార్క్ షీట్ ఉండాలి, 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ అయితే ఉండాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఇవన్నీ కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి ఈ అంగన్వాడీ పోస్టుకు ఒక అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్తో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాలి. ఎక్కడ? CIDS ఆఫీసు సబ్మిట్ చేయాలి. మీ దగ్గరలో ఉన్న ఏరియాలో ఉంటుంది ఆఫీసు, కనుక్కోవచ్చు మీరు. ఓకేనా? సరే, ఈ అప్లికేషన్స్ అన్ని మనము నెక్స్ట్ మంత్ 10th లోపల సబ్మిట్ చేయాలి. ఇప్పుడు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి వేకెన్సీస్ అంటే మారేడుమిల్లి లొకేషన్లో వేకెన్సీ ఉంది, అలాగే రంపచోడవరంలో వేకెన్సీ ఉంది, రామవరంలో వేకెన్సీ ఉంది. ఓకేనా? సో ఈ ఏరియాస్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ధారాగడ్డ ఇదొకటి, పుల్లంగి. సో నేను చెప్పిన ఏరియాస్లో మీరు ఉంటే కనుక ఇమీడియట్గా దగ్గరలో ఉన్న CIDS ఆఫీస్ మీకు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 10th లోపల అప్లై చేసుకోవాలి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.